విశిష్టమైన మాటలు, ఎంత శ్రేష్టకరమైన మాటలు. ఈ 33 సంవత్సరాలు చేసిన దాంట్లో కూడా ఈ 7 మాటలు ఆయన శ్రేష్టకరమైన మాటలు మాట్లాడుతుంది. ఏంటంటే ఈరోజు జరగవలసిన విషయంలో దేవుడి అవకాశం ఇచ్చినందుకు నిజంగా వందనాలు తెలుసుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకున్నాం. మహాగరుడ మహోన్నతుడ యేసయ్య, మీ పరిశుద్ధమైన పాదాలు చూపించుకున్నాం దేవా. ఇదిగో నా తండ్రి, అయ్యా మేమేమి చేస్తున్నాము తండ్రి, మేము వెలుగులేని స్థితిలో ఉన్నాము నాయన. దయతో మమ్మల్ని క్షమించి దేవా. ఇదిగో నా తండ్రి, ఈ మాటలు మేము మాట్లాడుకోవచ్చుగా దేవా. మా నోటిని కాల్చిన పవిత్ర రక్షకు తండ్రి, అయ్యా మీ శ్రేష్టకరమైన మాటలు దేవా మేము వినుటకు ఆశ కలిగి ఉన్నాము నా దేవా. మా కలుపు నా తండ్రి మీరు చిందించిన రక్తాన్ని బట్టి దేవా ఈరోజు నా తండ్రి అనుభవాన్ని మేము పొందుకుంటున్నాం దేవా. మీరేం చేయించున్నారు, మీరు క్షమించమనే మాట ఎంత శ్రేష్టకరమైన మాటలు అది మా నోటి నుండి రాదు కానీ దేవా, ఇది కేవలం మీ మాట ప్రభు. క్షమించమనే మాట నిమిత్తం మేము మాట్లాడుతుండగా దేవా మమ్మల్ని ముక్తి స్వస్థపరిచి దేవా. అయా మాలో ఉన్న లోపాలు సరి చేసుకునేటప్పుడు నా తండ్రి ఈ మాటను మేము ప్రభావించేటప్పుడు ప్రభు చూపించమని తండ్రి మీరే మాట్లాడమని ప్రభు చూపించిన ఆయన మహిమపరచు దేవా. అయా మమ్మల్ని సన్నిధిలో నిలబెట్టినందుకు నీకు వందనాలు నాయన. మరి ముఖ్యంగా నా తండ్రి మా నోటికి కాల్చిన దేవా, బిడ్డలు వినడకు వినుబుద్ధిని పుట్టించిన దేవా, శ్రేష్టకరమైన మాటలు మీరు అందించిన ప్రభు చూపించమని నీకే మహిమ ఘనత ప్రభావాలు చూపించుకుంటూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. ఒకసారి లోకా సువార్త 23:14 యేసు తండ్రి మీరేం చేయించినారో మీరు ఎరుగను కనుక వీరిని క్షమించమని చెప్పారు. యేసు తండ్రిని అడుగుతున్నాడు ఏమని, మీరేం చేయించినారో మీరు ఎరుగను కనుక వీరిని క్షమించమని మాటగా అర్థం తెలుసు అందరికి కూడా. ఏంటంటే అర్థం క్షమించండి. ఏం చేసినా కానీ జరిగిన దాన్ని మర్చిపోవడం, క్షమించబడటం. అవునా? ఇక్కడ ఏం జరిగిందంట, క్రీస్తు వారు ఆ రాత్రంతయు గెత్సేమనే తోటలో ప్రార్థన చేయుచుండగా ఇంకా కొన్ని క్షణాల్లో పట్టబడుచున్నాడు. అవునా? అందరికీ తెలిసిన విషయం. కానీ ఇది ముందుగానే గ్రహించిన ఆయనకి తెలుసు, దేవా ఇది నా ఎదురు నుండి తొలగించుకున్నప్పుడు కూడా ఆయన ఎంతో శ్రమపడి అయినా నీ లేఖనాలు నెరవేరాలి కనుక నీ చిత్తమే జరుగును. తండ్రికి ఒప్పందం చేస్తున్నాడు. ఇక్కడ ఒప్పందం ఏంటంటే ఆయన ఎందుకు వచ్చాడో ఆయన లేఖనాలు నెరవేర్చాడు. యేసుప్రభువు వారు 33 సంవత్సరాలు పరిచర్యలో ప్రతి ఒక్కరూ ఆయన వెంబడించిన వారు కూడా ఉన్నారు. శిష్యులే కాదు, అనేక జనము ఉన్నారు అక్కడ. ఆయన ఎక్కడ అద్భుతాలు చేస్తే అక్కడికి వెళ్ళారు, ఎక్కడ స్వస్థ జరిగితే అక్కడికి వెళ్ళారు, కుంటివాడిని బాగు చేస్తే అక్కడ ఉన్నారు, కుంటివాడిని బాగు చేసిన అక్కడే ఉన్నారు. అవునా? ఈ ఇంతమంది జనం కూడా ఆయనతో పాటే ఉన్నారు. కానీ ఈ శిలువలో ఆయన పట్టబడిన టైంలో కూడా ఆ జనాలే ఉన్నారు అక్కడ. గమనించండి, ఎవరైతే ఆయన చుట్టూ తిరిగి ఉన్నారో వాళ్ళే ఆయన శిలువ వేయి దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా వాళ్ళే ఉన్నారు. వాళ్ళే అంటున్నారు ఏమని, ఈయన శిలువ వేయడి, ఈయన శిలువ వేయడి. ఎందుకు వేయాలండి ఈయన శిలువ? ఏం చేశాడు? ఏ నేరాపణ చేశాడు ఆయన? ఏ నేరం నా దగ్గర కనిపించట్లేదని చెప్పేసి రాజులే అన్నారు అక్కడ. కానీ ఎందుకు శిలువ వేయమంటున్నారు అక్కడ? మేలు చేశాడనా? స్వస్థపరిచాడనా? ఎవరు కీడు చేశాడని ఆయన శిలువ వేయాలి మనం? కానీ ఆయన చేసిన మేలుకి ఇక్కడ అసూయ, కక్ష, ద్వేషము, ఇంకేంటి గర్వము, అహంకారము, ఏమిటి అతిశయము, ఇవన్నీ కూడా కూడుకొని ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఎవరు? ఈయనతో పాటు నడిచిన వారే, ఈయన శిష్యుల్లో ఉన్న వారందరూ కూడా. కానీ ఇక్కడ క్షమాపణ ఏం జరుగుతుందో తెలుసా? తండ్రి శిలువ వేయబడిన టైంలో ఇంకా కొన్ని క్షణాలు చనిపోతారన్న టైంలో అయా మీరేం చేయించినారు మీరు ఎరుగరు. ఏందో తెలుసా? ఆయన మొహాన ఉమ్మిడేసినప్పుడు, ఆయన మొహాన గుద్దినప్పుడు, ఆయన తలకు నుడికి కిరీటం పెట్టినప్పుడు, ఆయన కాళ్ళకు మేకులు కొట్టినప్పుడు, ఆయన చేతులకు మేకులు కొట్టినప్పుడు ఈ జనాలు శిలువ వేయబడినప్పుడు కూడా ఈ జనాలే, ఈ చేసిన వాళ్ళు కూడా ఆ జనాలే. ఎవరో తెలుసా? మనమే. ఆనాడు కాలంలో చేశాను, ఈరోజు కూడా చేస్తున్నాము. అందుకంటే అయ్యా మీరేం చేయించినారో మీరు ఎరుగరు కనుక మీరు క్షమించమన్నాను. ఈ క్షమాపణ ఎందుకు నిమిత్తం జరగాలో తెలుసా? మనం చేసిన ప్రతి పాపమును ఆయన శిలువలో కొట్టివేయబడి ఉన్నాడు కనుకనే మనం ఆయన క్షమాపణ జరిగించున్నాడు.
మన పాపాలు, మన శాపాలన్నీ క్షమాపణ జరిగించాడు అక్కడ. అర్థమవుతుందా? ప్రతి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవరున్నారు ఆ జనాలు? మనమే. ప్రతి ఆలోచనలోనూ, ప్రతి క్రియలోనూ మనం ఆయన ములకిరీటం పెట్టిండు. మన ఆలోచన చేసే ప్రతి పాపంలో కూడా. అయినా మనం క్షమించున్నాడు. ఇంకో మాట ఏంటో తెలుసా? నా తలకు ములకిరీటం పెట్టినప్పుడు ఆ కిరీటం ఎందుకు పెట్టిండో తెలుసా? మనం చేసిన వ్యర్థమైన ఆలోచనలు ఆయన తలకి ములకిరీటం పెట్టి ఉండదు అక్కడ. మనం చేసే అడుగులు, మనం చేసే ఆలోచనలతో మన నడకలు ఏ స్థితిలో ఉంటున్నాయో ఆ స్థితిలో ఆయన కాలకు మేకులు దిగబట్టి ఉంది. గమనించి నా అడుగులు రక్త సిద్ధమై ఉన్నాయని చెప్పేసి కోరుతాను. మనం చేసిన ఆలోచన, అనుభవం చేసిన ఆలోచనలకి ఆయన శరీరం దున్నబడి ఉన్నది. అయినా మనం క్షమిస్తున్నాడు. ఎందుకో తెలుసా? లోక పాపలు మోసుకొని వేసి గొర్రెపిల్ల వదిలింపబడవచ్చున్నది. ఆయన లేఖనాలు నెరవేర్చడానికి ఈ రోజు కూడా మన తరతరాలు కూడా క్రీస్తు శకం నుండి క్రీస్తు పూర్వం వరకు కూడా 2025 సంవత్సరాలకు కూడా ఆయన మనల్ని క్షమిస్తూనే ఉన్నాడు. ఈ క్షమాపణ కోరుకోవడానికి మనం చూస్తున్నాం కదా 25 రోజులకు ప్రవీణ్ ప్రకటన గారి గురించి. ఏంటంటే తెలుసా? ఆయన మరణం ముందు తెలిసి కూడా నా తండ్రి కోసం నేను వెళ్తున్నానని చెప్పేసి ఆ ప్రయాసలో ప్రాణం పోయినా కానీ తన భార్య అని తెలుసా, మేము క్షమిస్తున్నాము, శత్రువులను మేము క్షమిస్తున్నాం. ఈరోజు శత్రువులు ఎవరు? మనమే. క్రీస్తుని సులువ వేయడానికి కారణం మనమే. ఏంటో తెలుసా? మనలో ఉన్న అసూయ, ద్వేషం, కక్ష. ఈ రోజు కూడా మనం వాటిని అన్నింటినీ పెంచుకొని పోతున్నామే కానీ వాటిని ఏ రోజు కూడా వాళ్ళు ఈ ఉన్నాయి రేపు తీసేసుకుంది లేదు. తీసేసుకుంటే మనం ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదు. ఇంకోటి ఏం తెలుసా? నేను తెలుసుకున్న విషయంలో ఈ క్షమాపణమే ఆనాడు కాలంలో చేశాను, ఈ రోజు కూడా చేస్తున్నాము. అందుకే అంటాను, అయ్యా మీరేం చేయిస్తున్నారో మీరు ఎరుగరు కనుక మీరు క్షమించమన్నాను. ఈ క్షమాపణ ఎందుకు నిమిత్తం జరగాలో తెలుసా? మనం చేసిన ప్రతి పాపమును ఆయన శిలువలో కొట్టివేయబడి ఉన్నాడు కనుకనే మనం ఆయన క్షమాపణ జరిగించున్నాడు. మన పాపాలు, మన శాపాలన్నీ క్షమాపణ జరిగించాడు అక్కడ. అర్థమవుతుందా? ప్రతి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవరున్నారు ఆ జనాలు? మనమే. ప్రతి ఆలోచనలోనూ, ప్రతి క్రియలోనూ మనం ఆయన ములకిరీటం పెట్టిండు. మన ఆలోచన చేసే ప్రతి పాపంలో కూడా. అయినా మనం క్షమించున్నాడు. ఇంకో మాట ఏంటో తెలుసా? నా తలకు ములకిరీటం పెట్టినప్పుడు ఆ కిరీటం ఎందుకు పెట్టిండో తెలుసా? మనం చేసిన వ్యర్థమైన ఆలోచనలు ఆయన తలకి ములకిరీటం పెట్టి ఉండదు అక్కడ. మనం చేసే అడుగులు, మనం చేసే ఆలోచనలతో మన నడకలు ఏ స్థితిలో ఉంటున్నాయో ఆ స్థితిలో ఆయన కాలకు మేకులు దిగబట్టి ఉంది. గమనించి నా అడుగులు రక్త సిద్ధమై ఉన్నాయని చెప్పేసి కోరుతాను. మనం చేసిన ఆలోచన, అనుభవం చేసిన ఆలోచనలకి ఆయన శరీరం దున్నబడి ఉన్నది. అయినా మనం క్షమిస్తున్నాడు. ఎందుకో తెలుసా? లోక పాపలు మోసుకొని వేసి గొర్రెపిల్ల వదిలింపబడవచ్చున్నది. ఆయన లేఖనాలు నెరవేర్చడానికి ఈ రోజు కూడా మన తరతరాలు కూడా క్రీస్తు శకం నుండి క్రీస్తు పూర్వం వరకు కూడా 2025 సంవత్సరాలకు కూడా ఆయన మనల్ని క్షమిస్తూనే ఉన్నాడు. ఈ క్షమాపణ కోరుకోవడానికి మనం చూస్తున్నాం కదా 25 రోజులకు ప్రవీణ్ ప్రకటన గారి గురించి. ఏంటంటే తెలుసా? ఆయన మరణం ముందు తెలిసి కూడా నా తండ్రి కోసం నేను వెళ్తున్నానని చెప్పేసి ఆ ప్రయాసలో ప్రాణం పోయినా కానీ తన భార్య అని తెలుసా, మేము క్షమిస్తున్నాము, శత్రువుని మేము క్షమిస్తున్నాం. ఈరోజు శత్రువులు ఎవరు? మనమే. క్రీస్తుని సులువ వేయడానికి కారణం మనమే. ఏంటో తెలుసా? మనలో ఉన్న అసూయ, ద్వేషం, కక్ష. ఈ రోజు కూడా మనం వాటిని అన్నింటినీ పెంచుకొని పోతున్నామే కానీ వాటిని ఏ రోజు కూడా వాళ్ళు ఈ ఉన్నాయి రేపు తీసేసుకుంది లేదు. తీసేసుకుంటే మనం ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదు. ఇంకోటి ఏం తెలుసా? నేను తెలుసుకున్న విషయంలో ఈ క్షమాపణ విషయంలో గత సంవత్సరంలో ఇదే నెలలో ఏప్రిల్ నెల ఒక చిన్న కాలి గడ్డలు వేస్తే ఈ గడ్డకి మరణిస్తారని చెప్పేసి కొంచెం అనుకోవచ్చు. కానీ మరణం దాకా వెళ్ళాను నేను అంచులో కూడా. ఎందుకో తెలుసా? ఆ గడ్డలోనే షుగర్ బయటపడింది, బీపీ, థైరాయిడ్, ప్రతి అనుభవంలో కూడా విషవాయువు అయిపోతుంది నా శరీరం. అది ఒకటే అడిగారు, దేవా బ్రతికితే నీ సేవకు అనుభవం లేదా మరణిస్తున్నా కానీ రేపు నీ సన్నిధి తెచ్చుకోవాలని చెప్పేది ఒక ప్రార్థన. ఒకటే ప్రార్థన అడిగాను, దేవా ఏదైనా నీకు తెలియకుండా నేనేమో చేసి ఉండేదైతే నన్ను క్షమించాయా, నాకు తెలియకుండా ఎవరికైనా చేసిన పాపాలు నా దోషాలు కనుక నా క్రియలో నేనేమైనా చేసి ఉంటే దయతో నన్ను క్షమించే నేను తీర్మానం చేసుకున్నాను. ఈరోజు చెప్పడానికి కారణం ఇదే. 40 రోజుల క్రితం ఈ మాట గురించి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు జరిగిన ప్రతి విషయం జ్ఞాపకం చేశాను దేవుడు. చాలా ఉన్నాయి, చాలా మాటలు నేను అనుకున్నాను, కానీ దేవుడు ఏం మాట్లాడతారు అవే మాటలు నేను మాట్లాడతాను.
ఈరోజు నాకు సంవత్సరం అయ్యేది, నా జ్ఞాపకం జరిగేది ఈరోజు. అన్నింటిలో నన్ను వినిపించిన దేవుడు ఆ క్షమాపణ పొందుకోబట్టి నేను ఈ స్థితిలో ఉన్నాను. మనం కూడా ఆయన చేసిన మేలు ఏ విషయంలో గుంటువారు నడిపించిన ప్రతి విషయంలో కూడా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లేదో తెలుసుగా, ఆయన సిలువ వేయబడి వీధులు అప్పుడు తిరుగుతున్నప్పుడు ఆయన ఎవరైతే హేళన చేసి ఉన్నారో, ఎవరైతే అవమానకరంగా మార్చున్నారో, ఎవరైతే దూషణ పాలు చేసి మాట్లాడినారో, ఎవరైతే అపనిందలు వేస్తున్నారో, ఎవరైతే కీడు చేసి ఉన్నారో ఆయనకి, అయినా నేను క్షమిస్తున్నానని చెప్పేసి అని సెలవిచ్చున్నారు. ఇంతకంటే గొప్ప భాగ్యమని చెప్పి ఈ రోజు కూడా ఆయన క్షమిస్తూనే ఉంటాం. గమనించండి, ఎందుకంటే ఈ శ్రేష్టమైన మాట ఎవడి నోటి నుంచి రాదు. మన కని పెంచిన బిడ్డలు ఒక తప్పు చేస్తే వాడిని నేను భరించలేకపోతున్న వాడిని ఏదైనా చేసుకోవడం అంటాను మనమైతే. కానీ ఆయన ఏమన్నా తెలుసా, నేను క్షమిస్తున్నాను. ఈ క్షమాపణ ప్రతి ఒక్కరికి కావాలి. కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉండలేము, దోషం ప్రతి దోషం చేయకుండా అన్నారు. లేఖనాల్లో ఉన్నాయి కానీ నేను వివరించలేదు, ఎందుకంటే దేవుడికి సమయాన్ని దొంగిలించకూడదు. కానీ నా సమయం తెలుసా, 10:30 గంట నేను స్టార్ట్ చేస్తే దేవుడు 1 గంట దేవుడి సన్నిధిలో గడిపే బాగా నాకు ఇచ్చాడు. ఇక్కడ ప్రతి ఒక్కరు అనుకున్నాం దేవుడి సన్నిధిలో ఎప్పుడైనా 1 గంట గడపాలని. కానీ ఈ రోజు నాకు అది కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. దేవ నాతో ఉన్నది 14 స్తోత్రాలు చూపించుకుంటాను. ఈరోజు ఈ క్షమాపణ మాట ఎంత శ్రేష్టకరమైన మాటలో ఒకసారి గమనించుకోండి. ఈ మాటను మనం మర్చి ఉంటే మన జీవితంలో ఈ విలువ లేదు. దేవుడు ఇచ్చిన ఈ జన్మకి విలువ ఉండదు. ఎందుకో తెలుసా, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమో తెలుసు, తండ్రి మీరేం చేస్తున్నారు మీరు గొర్రెలు కనుక వీరిని క్షమించము. అలాంటి ప్రార్థన మనకు రావాలి. ఆ ప్రార్థన మనం చేయాలి. ఎందుకంటే ఈ క్షమాపణ లేనిది మనకు జీవితం లేదు. అర్థమైందా? ఈ క్షమాపణ లేని మనం నడవలే ముందుకి. ఒక తప్పు చేసిన తర్వాత నీకు నెమ్మది ఉంటుందా? ఉండదు. నీ సహోదరుడితో పోయి సమాధానం పడితే నీకు నెమ్మది ఉంటుంది, అవునా? అలాంటి క్షమాపణ కలిగి ఉండాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా మనం చేసే ఆలోచనలు ఏదైనా వ్యర్థమైన ఆలోచన ఉంటుందైతే క్షమాపణ కోరుకోండి. ఏ విషయంలో కూడా నేను సమానంగా మాట్లాడేది ఏంటంటే, నాకు తెలిసి ఎవరు చేసిన ఎవరు ఉంటే దయతో మమ్మల్ని క్షమించమని నేను కోరుకుంటున్నాను. తండ్రిని కూడా నేను అదే కోరుకున్నా. మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నేను కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు క్షమాపణ జరిగితేనే నిత్య జీవం కొరకు మనము ఆశలు ఆకలి తృప్తి కొరకు దేవుడు నీతి కొరకు ఆయన రాజ్యాన్ని వెతికేవాడు. అందుకని మన లోపల ఏమి ఉండకూడదు. మన కాడ ఏది కనిపించకూడదు, అని మొత్తం మంచి ఏది కనిపించకూడదు. ఆయన ఏదైతే క్షమాపణ ఆయన అంటున్నాడుగా, మీరు ఏం చేసి వీళ్ళకి క్షమించమన్నప్పుడు మనం ఎందుకు క్షమించలేము? మన మనుషులు అండి, ఆయన ఏర్పాటు చేసుకున్న బిడ్డలు మనం ఎందుకు క్షమించలేకపోతున్నాం? ఏం జరిగిపోతుంది మన లోపల? ఆయన అవమానించిన వాడు, ఆయన ముఖము ముగి వేసిన వాడు ప్రతి సహము ఆయన క్షమించినప్పుడు మనం ఎందుకు క్షమించలేకపోతున్నాం? ఇదొక ప్రశ్న నాది. దేవా ఏదేమైనా మా లోపలే ఉంటే దయతో మమ్మల్ని క్షమించి తీసేసుకున్న మనసుకు మనకు ఉండాలని కోరుకుంటాను. ఈ వాక్యాన్ని దేవుడు దీవించుకుంటాను.